స్థానంలో. అందుకే ఒక బ్రదర్ దగ్గరికి వచ్చి ఏం చెప్తాడు, అమ్మాయినే చేసుకో, యేసుప్రభుని ఎరగని అమ్మాయినే చేసుకో, యేసుప్రభు అంటే తెలియని అమ్మాయినే చేసుకో, యేసుప్రభు అంటే తెలియని అబ్బాయినే చేసుకో. ఎందుకంటే బ్రదర్, మనం ఆత్మలు రక్షించాలి కదా, కనుక పెళ్ళి అయిన తర్వాత మారుతారు. నాకున్న 40 ఏళ్ళు పరిచర్య అనుభవం ఏం చెప్తుందంటే, ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ పెళ్ళి అయ్యే సమయంలోన యేసు ఎరగని వ్యక్తిని చేసుకుంటే అమ్మాయి అబ్బాయిని కానీ అబ్బాయిని కానీ మార్చడం అనేది చాలా అరుదుగా అలాంటివి జరుగుతాయి. ఏదో 1-2 కేసులు ఉంటాయి, అన్ని కేసులు అలాగ అనుకోవట్లేదు. వీ కెనాట్ జనరలైజ్ ఆల్ ద కేసెస్. కానీ ఏం చేస్తావు మరి, నువ్వు ఆ బంధకంలో పడిపోయావు, వాళ్ళు చెప్పే మాటలన్నీ నమ్ముతున్నావు. వాళ్ళు ఏం చెప్తారు తెలిసిన, నువ్వు వెడిస్తే చూడలేదు కానీ డైలాగ్ చెప్పాలా, ఇంకెలాగ మీ అమ్మ ఎందుకు కన్నదో తెలుసా, నా కొరకే కన్నా. అసలు నువ్వు భూమి మీదకి ఎందుకు వచ్చావో తెలుసా, నా కొరకే వచ్చా. అప్పుడు కరిగిపోయి పక్కన పాపాగ్ని ప్రవహించినట్లు ప్రవహించి, అమ్మా నేను అబ్బాయినే చేసుకుంటా, అమ్మాయినే చేసుకుంటా, పెళ్ళి అనేది చేసుకుంటే వాళ్ళనే చేసుకుంటా, ఇంకా ఎవరిని చేసుకోను. ఇవన్నీ సైతాను మాటలు. దేవుని మాట ఎలాగుంటుందంటే, ప్రభు చిత్తములు ఎవరుంటే వారిని ప్రార్థించి, పెద్ద సేవకులు ఇతరులు ప్రార్థించి, తల్లిదండ్రులు అందరు కలిసి ఏక మనసుతో ఒప్పిస్తే అలాంటి సంబంధాన్ని పెళ్లి చేసుకోవటానికి ఇష్టపడుతున్నది. దిస్ ఇస్ బైబిల్ లాంగ్వేజ్. దైవ చిత్త ప్రకారం పెళ్లి చేసుకుంటాను. అట్లా కాకుండా చేసుకుంటే అమ్మాయిని చేసుకుంటా, లేకపోతే పెళ్ళొద్దు, చేసుకుంటే అబ్బాయిని చేసుకుంటా, లేకపోతే పెళ్ళొద్దు. ఆడదాకా బాగుంటుంది బ్లాక్మెయిలింగ్. ఇంకా బ్లాక్మెయిలింగ్ పూర్తిగా పోతుంది. నేను కోరిన అమ్మాయిని చేసి పెళ్లి చేయకపోతే, నేను కావాలన్న అబ్బాయిని పెళ్లి చేయకపోతే నా శవం చూస్తారు. పాపాగ్ని దగ్గరుందని బెదిరింప బ్లాక్మెయిలింగ్. ఎన్ని శవాలు చూడాలా, ఏదో మార్చిరేనా? ఇంతకాలం ప్రభువును పట్టుకొని బైబిల్ చదివి ప్రార్థన చేసి ఆరాధన చేసి పాటలు పాడి, యెహోవా నీ స్వరం వినిపించు ప్రభు అని పాటలు పాడి, ఇవి మాటలా? ఏ నాలుకతోనైతే ప్రభుని స్తుతించినాం అదే నాలుక నుండి ఈ మాటలా? ఇవన్నీ చెప్తుంటే మీరు ఏమనుకుంటున్నారంటే ఇదే సరదాగా అనిపిస్తుంది. కాదు, మీ తల్లిదండ్రుల హృదయాలు కోతకు గురవుతున్నాయి. వాళ్ళు మాలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చి చెప్తున్నారు, బ్రదర్ మా పరిస్థితి ఇలాగుంది. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది, కడుపులో పెట్టుకుంటే కడుపు పెద్దగా అయిపోయి పగిలిపోతుంది. ఏం చేయమంటారో యవన జనమా?